అర్జునుడు చాలా భయపడిపోయాడు, చాలా బాధపడిపోయాడు. అసలు నేను చేస్తున్నది సరా కాదా, ఇప్పుడు నేను ఎలా ముందుకెళ్ళాలి, నేనేం చెయ్యాలి అని చాలా సందిగ్ధతలో పడినప్పుడు ఈ భగవద్గీతను అర్జునుడికి భగవంతుడు ఉపదేశించాడు. అంటే ఏమిటి, ఒక ఆధ్యాత్మిక దృష్టితో, ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి ఒక గొప్ప తత్వాన్ని, ఒక ధైర్యాన్ని వాడికిచ్చాడు భగవంతుడు. అప్పుడు వాడు ఏం చేశాడు, అర్జునుడు ఏం చేశాడు అని అంటే, ఆ ధైర్యాన్ని పొందిన తర్వాత అంతే, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ యుద్ధంలోకి వెళ్ళాడు. ఎంత సందిగ్ధ స్థితి వచ్చినా కూడా దాన్నంతా ఎదుర్కొని యుద్ధంలో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించాడు. కాబట్టి ఈ విధంగా ఇటువంటి స్థైర్యం అనేది మనకి రావాలి, ఒక గొప్ప వ్యక్తిత్వం అనేది మనకి రావాలి అనంటే ఆ భగవద్ అనుగ్రహం అనేది మనకి ఎంతో ఆవశ్యకం. కాబట్టి ఆ 10 నిమిషాల పాటు, 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంతసేపు చేస్తే అంతసేపు, ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు మనం చేసేటటువంటి భగవత్ చింతన అనేది ఏదైతే ఉంటుందో తద్వారా మనకి లభించేటటువంటి శక్తి అపారమైనటువంటిది. దాని ద్వారా మనం ఎన్నో గొప్ప గొప్ప పనులను సాధించగలుగుతాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఆ 10 నిమిషాలైనా కూడా అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడకుండా, ఆలోచించకుండా ఆ భగవత్ చింతన చేసి తద్వారా భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి.